ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహత్తర మాధ్యమం ఆకాశవాణి. ప్రజలకు సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడమే కాకుండా కళలను, సాహిత్యాన్ని, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వేదిక ఆకాశవాణి. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆకాశవాణి ప్రజల మనస్సులను గెలుచుకుంది. 90 వసంతాల ఆకాశవాణి విజయోత్సవ సంబరాల సందర్భంగా విచ్చేసిన తిరుపతి జిల్లా కవులు, రచయితలకు హృదయపూర్వక స్వాగత సుమాంజలులు తెలుపుతున్నాం. శ్రోతలకు చేరువ అయ్యేందుకు తమ గళంతో అక్షరార్చనలు చేయుటకు కవులు ఇక్కడ విచ్చేశారు. మొదట ఇక్కడికి విచ్చేసిన శ్రీ రొడ్డా సురేంద్ర గారు తమ కవితా గానంతో ఆకాశవాణిని అర్చిస్తారు. కవితా శీర్షిక ఆకాశవాణి వినోద విజ్ఞానాల గని. ఆకాశవాణి పేరు వినగానే మదిలో పారేను పచ్చని జ్ఞాపకాల సెలయేరు. ఉదయాన్నే వినిపించే సుప్రభాతాలు, దినపత్రిక చదవలేని నిరక్షరాస్యులకు ఎంతగానో ఉపయోగపడే వార్తలు, పాడి పంట లాంటి రైతు కార్యక్రమాలు, పిల్లలు మనసు పడే బాలానందం, ఆధ్యాత్మికత పెంపొందించే భక్తి రంజని, సకల జనులు మెచ్చే నాటికలు, వీణుల విందైన సంగీత విభావరి, పల్లె మనసులు ఊయులూగే జానపద గీతాలు, కవితలు పలికించే కవి సమ్మేళనాలు, మగువుల మనసు దోచే మహిళా మంజరి, కోరగానే శ్రోతలు కోరిన పాటలు, యువతకు దిక్సూచి యువవాణి, ప్రముఖ పండగల ప్రత్యక్ష ప్రసారాలు, మనసులను కలిపే ఫోన్ ఇన్ కార్యక్రమాలు, ఉర్రూతలూగించే క్రీడా వ్యాఖ్యానాలు, దేశాన్ని ఏలేటి నాయకుల ఎన్నికల ఫలితాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడే హెచ్చరికలు, వాతావరణ సూచనలు వెరసి ఆకాశవాణి రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు. ఆకాశవాణి రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, మన సంస్కృతి, భాషలు, కళలు, సంప్రదాయాల పరిరక్షకురాలు. మన సంస్కృతి, భాషలు, కళలు, సాంప్రదాయాల పరిరక్షకురాలు. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు, ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు, ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, యూట్యూబ్లు, టెలివిజన్లు ఎన్ని ఉన్నా ఆకాశవాణితో సరితూగునా. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో, ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. కవి శ్రీ రొడ్డా సురేంద్ర గారు ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషిస్తూ సంస్కృతి పరిరక్షకురాలిగా ఆకాశవాణిని చెప్పడం కవితలో చాలా బాగుంది. మరో కవి దాసరి మునయ్య గారు తమ కవితా గానాన్ని శ్రోతలకు వినిపిస్తారు. ఆకాశవాణి 90 వసంతాల సంబరాల సందర్భంగా శుభాకాంక్షలతో శీర్షిక నేను మీ మాటను. నేనే మీ దూరపు చుట్టాన్ని, బహుదూరపు బాటసారిని, గమ్యం ఎరుగని విహంగాన్ని, గగన మార్గాన విహరించే అమృతవాణిని, గమ్యం ఎరుగని విహంగాన్ని, గగన మార్గాన విహరించే అమృతవాణిని. నన్ను ఎవరు పిలిచినా అదృశ్యంగా వెళ్లి పలకరిస్తూ పరవశించే పసి గువ్వను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను. అనంత ఆకాశాన్న విహరిస్తూ ఆత్మీయుల ఇంటికి బంధువునై,
కమ్మని పల్కులు కుమ్మరించే భ్రమరాన్ని, కమ్మని పల్కులు కుమ్మరించే భ్రమరాన్ని, అందరూ నమ్మిన నేస్తాన్ని, కార్మిక కర్షక శ్రామికుల చెమటను తీపి మాటలతో తుడిచే స్నేహితుణ్ణి, కార్మిక కర్షక శ్రామికుల చెమటను తీపి మాటలతో తుడిచే స్నేహితుణ్ణి, పొలంబడిలో పాఠాలు నేర్పే ప్రయోక్తను, తుల్లిపడే జంటల పాటలకు తూనీగ ఝంఖారాన్ని, తుల్లిపడే జంటల పాటలకు తూనీగ ఝంఖారాన్ని, ముదుసల వారికి మురిపంగా, యువతకు చేయూతగా, పిల్లల అల్లరికి పలుకులు నేర్పే చిలుకనై, పలుకునై, పాటనై, మీ మాటనై, జానపదుల కాలి గజ్జనై, మీ ఇంట అమ్మనై, కమ్మని నాన్ననై, మీ ఇంట అమ్మనై, కమ్మని నాన్ననై, కథలు చెప్పే అక్కనై, జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని, జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని, మీ మదిలో వికసించిన నిలిచిన వాణిని, అద్భుతంగా అలరించే ఆకాశవాణిని, మీ మదిలో వికసించి నిలిచిన వాణిని, అద్భుతంగా అలరించే ఆకాశవాణిని, మురిపంగా మీరు పిలిచే రేడియోని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని, మారిన కాలానికి ఎన్ని మాధ్యమాలు వచ్చినా మీరు వద్దన్నా రూపాంతరం చెందుతూ నిత్యం కొత్త ఆలోచనతో జనజీవన శ్రేయస్సుకై జనుల మదిలో వెలుగుతూ 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన మీ అమృత వాణిని, 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన అమృత వాణిని, ఆకాశవాణిని, కణామ తల్లి వీణను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను, నేనే మీ మాటను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను, నేనే మీ మాటను, శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని, శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని, మీ రేడియోని. కవి దాసరి మునయ్య గారు ఆకాశవాణిని ఆత్మీయ బంధువుగా, నేస్తంగా, మన కుటుంబ సభ్యుడిగా తమ కవితలో చక్కగా వర్ణించి చెప్పారు. మరో కవి ఎన్ వెంకటరమణ ప్రసాద్ గారు తమ కవితా గళాన్ని మనకందిస్తారు. కళామ తల్లి సేవలో ఆకాశవాణి. మొబైల్ వెలుగుల మోహంలో మనుషులు మాయమవుతున్న కాలంలో మనసులను మాటలతో కలిపే మాధ్యమం ఆకాశవాణి. వేగంగా పరిగెత్తే ప్రపంచంలో ఒక్క క్షణం ఆగి ఆలోచించమని చెప్పే స్వరనేస్తం. అబద్ధాల అలలతో ఊగిపోతున్న సమాజంలో నిజానికి నడక నేర్పిన నమ్మకమైన దీపం. సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తే చిత్ర విచిత్రాల మధ్య పదానికి పరిమళం మిగిల్చిన సాహిత్య వేదిక ఆకాశవాణి. పల్లె మట్టి వాసనను పాటగా మలిచి పట్టణ హృదయాలలో నాటిన జానపద జ్యోతి. వార్తల వేగంలో విలువలు కనుమరుగవుతుంటే మనిషి తనమే మహోన్నతమని పలికిన అదృశ్య స్వరం. కళాకారుడి కన్నీటికి కరతాళ ధ్వని కూర్చి కొత్త ప్రతిభకు శ్రోత చెవులను తెరిచిన బృందావనం ఆకాశవాణి. రైతు చెమటలో దేశం ఉందని గుర్తు చేసి నిరుద్యోగ యువత కళ్లల్లో వికసించిన సమాచార కుసుమం. కరోనా నిశ్శబ్దంలో కూడా ధైర్యంగా పలికిన ఓదార్పు ఊపిరి. కాలం డిజిటల్ అయినా సంస్కృతి ఇంకా స్వరంలోనే బ్రతుకుతుందని చెప్పిన కళామతల్లి అనుంగ సేవకురాలు ఆకాశవాణి. తరాలు మారినా తరగని మాధుర్యమై నిలిచిన గాత్రం. 90 ఏళ్ల యాత్రలో జన హృదయాలలో స్థిరస్థానం పొందిన శ్రైవ గంగాలహరి. నూరేళ్ల వైభవమునకు నూతన స్వరమే సాగుతున్న ఆకాశవాణి. కవి వెంకటరమణ ప్రసాద్ గారు ఈ మొబైల్ వెలుగుల మోహంలో కొట్టుమిట్టాడుతున్న మనకు ఆకాశవాణి ఓ చక్కటి అదృశ్య స్వరంగా, స్వర నేస్తంగా, శ్రావ్య గంగా లహరిగా అభివర్ణించారు. మరో కవి మల్లారపు నాగార్జున గారు తమ గళంతో స్వరార్చన చేస్తారు.
నా శీర్షిక గాలికి గొంతునిస్తే. కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను. కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను. ఆకారం లేని ఓ అనామక స్వరమై గాలి పొరల్లో గూడు కట్టుకున్న ప్రాణ సమీరాన్ని నేను. నలుమూలల చెక్కపెట్టెలో నక్కిన నాదాన్ని నేను. నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని. నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని. చూపులకు చిక్కని దారుల్లో ముఖచిత్రం లేని నేస్తాన్ని. తీగలు లేని విరాగిని, తెగిపోని అనురాగాన్ని. తీగలు లేని విరాగిని, తెగిపోని అనురాగాన్ని. నడిరాతిరి నిశ్శబ్దపు కౌగిలిలో ఎర్రని కంటితో నిన్ను కనిపెట్టుకుండే కాపలాదారుణ్ణి. నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను. నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను. బాలానందపు పసిమొగ్గల వికాసానికి తొలి నవ్వుల సంతకాన్ని. మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. ఆలయ శిఖరాన పండుగ పూట, ఆలయ శిఖరాన పండుగ పూట ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను. ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను. తాతల కాలపు మధుర స్మృతిని, తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. కాలం గీసిన గీతలు రూపురేఖలు మారినా రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. మాయాపెట్టెను వీడి అంతరిక్షపు అంచులు దాటి యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి. యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి. వెలుగు నీడల తెరలెన్ని మారినా, కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. నీ ఊహలకు ప్రాణ ప్రతిష్ఠ చేసే ఉచ్ఛ్వాసాన్ని నేను. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది. మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది. మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని, గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని, గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని. కవి మల్లారపు నాగార్జున గారు ఆకాశవాణిని కనులకు కనిపించని కాంతిగా, అక్షర నాదంగా, కలల పల్లకిగా, ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిగా, అరచేతిలో ప్రయాణించే అనంత యాత్రికుడిగా చాలా చక్కగా ఆకాశవాణిని పొగడుతూ అభివర్ణించారు. మరో కవి తాతయ్య బొమ్మాజీ గారు తమ కవితలో ఆకాశవాణిని ఎలా రంజింపచేస్తారో మనం వీణుల విందుగా విందాం. నా శీర్షిక ఆకాశవాణి నిత్య వసంతం. గాలిలోన గంధమై, నింగిలోన చంద్రమై, నీటిలోన బిందువై, నిప్పులోన నిజమై, పూలలోన మకరందమై, జనచైతన్య వేదికై, వినిపించే వేణువై, ప్రతిరోజు మా ఇంట ఆకాశవాణి అయి, ప్రతిరోజు మా ఇంట ఆకాశవాణి అయి. తొలిరోజు నీలాకాశం మౌనరాగం ఆలపిస్తోంది. మేఘాలన్నీ ప్రయాణం వాయిదా వేసుకున్నాయి. చందమామ శ్రద్ధగా వింటున్నాడు. పెరట్లోని మొక్కలన్నీ ముచ్చట్లు ఆపేశాయి. సన్నజాజి తీగ మెట్ల మీద నుంచి కిటికీలోకి తొంగి చూసింది. కథ మొదలైన కాసేపటికే ఊయలలో చిన్నారి నిద్రలోకి జారుకుంది. కథ మొదలైన కాసేపటికే ఊయలలో చిన్నారి నిద్రలోకి జారుకుంది. ఉదయం చూస్తే పొద్దుతిరుగుడు తోట భానుడిని కాదని మా ఇంటివైపు ఆశగా చూస్తూ ఉంది. మళ్ళీ ఇంకో కథ వినాలని. రెండో రోజు అంతరిస్తున్న జానపదాలకు జాబిలి పందిరి కింద విరబూసిన మల్లెల సువాసనలు అద్ది ఆకాశమంతా వెదజల్లింది ఆకాశవాణి. ఆకాశమంతా వెదజల్లింది ఆకాశవాణి. పగలంతా వరికోతలతో అలసిన మా ఊరు రాత్రి జానపద గేయాల గజ్జల సవ్వడితో సేద తీరింది. మొలకల పున్నమి పండుగ రోజు మా మామ నాలుకపై ఆకాశవాణి జానపదులే నాట్యమాడాయి. మొలకల పున్నమి పండుగ రోజు మా మామ నాలుకపై ఆకాశవాణి జానపదులే నాట్యమాడాయి.
మూడో రోజు పాటల పందిరి అభిరుచికి మా ఇంటి అరుగు మొక్కజొన్న కంకెలా చిక్కగా పండింది. వెన్నెట్లో వేసిన నులక మంచం ఓవైపు విరిగిపోయింది. కుర్రకారు 2 జట్లుగా విడిపోయారు. మెగాస్టార్ పాట వస్తుందని ఒకరు, వెంకటేష్ పాట వస్తుందని ఒకరు. అభిరుచి ముగిసే సమయానికి మా ఇంట్లో మురుకుల డబ్బా ఖాళీ అయింది. అభిరుచి ముగిసే సమయానికి మా ఇంట్లో మురుకుల డబ్బా ఖాళీ అయ్యింది. 4వ రోజు రేడియో బ్యాటరీలు అయిపోయాయి, వెళ్ళు తీసుకురా, నాటకం వినాలి అని అమ్మ ఒకటే గోల. నాటకాల పిచ్చితో తనను పట్టించుకోలేదని విసిగించుకుంటూనే పేటకు వెళ్ళాడు నాన్న. బ్యాటరీలు తీసుకొచ్చాడు. ఆకాశవాణిలో నాటకం మొదలైంది. అక్క వంట కూడా ప్రారంభించింది. కొంతసేపటికే అక్క కన్నీళ్లతో చాటలోని బియ్యం తడిసిపోయాయి. కొంతసేపటికే అక్క కన్నీళ్లతో చాటలోని బియ్యం తడిసిపోయాయి. అమ్మ కన్నీళ్లతో గ్లాసులోని మంచినీళ్లు ఉప్పగా మారిపోయాయి. అమ్మ కన్నీళ్లతో గ్లాసులోని మంచినీళ్లు ఉప్పగా మారిపోయాయి. ఆరుబయట మంచంపై ఉన్న నాన్న అక్కడే మౌనంగా ఉండిపోయాడు. నాటకం అయిపోయింది. రాత్రి గడిచిపోయింది. 10 చదివిన అక్కకు పెళ్లి చేసేయాలని సంబంధం చూసిన నాన్న ఉదయానికల్లా మనసు మార్చుకున్నాడు. అక్క కోరినట్లు కాలేజీ బస్సు ఎక్కించాడు. మళ్లీ మా ఇంట్లో ఎప్పుడూ రేడియో బ్యాటరీలు అయిపోలేదు. మళ్లీ మా ఇంట్లో ఎప్పుడూ రేడియో బ్యాటరీలు అయిపోలేదు. 5వ రోజు ఆకాశవాణి చినుకుల ఊసుల సమీరంతో నాన్న మోములో నవ్వుల విత్తనాలు మొలకెత్తాయి. బీటలు వారిన నేలలో వరిసాళ్లు వెలిశాయి. అవని ఆకుపచ్చని చీర కట్టుకుంది. అవని ఆకుపచ్చని చీర కట్టుకుంది. పాడి పంటలతో గెరిసెలు నిండాయి. అన్నదాత ఆశలు పండాయి. అన్నదాత ఆశలు పండాయి. శ్రీ తాతయ్య బొమ్మాజీ గారు తమ కవితలో అలనాటి ఆకాశవాణిని మనకు కళ్లకు కట్టినట్టు ఓ కథానికలా తమ కవితలో వినిపించారు. తరువాత కవి విశ్వనాథరెడ్డి గారు తమ కవితా గానాన్ని మనకు వినిపిస్తారు. నా కవితా శీర్షిక శబ్దవేది. విత్తు నేలలో చొచ్చుకుపోయినప్పుడు, వేరు అలా భూమిలోకి విస్తరించినప్పుడు, విత్తు నేలలో చొచ్చుకుపోయినప్పుడు, వేరు అలా భూమిలోకి విస్తరించినప్పుడు, మొక్క భూమాత పెదవి అంచున పచ్చగా మొలిచినప్పుడు, ఆకు ఊగినప్పుడు, కాయ కదిలినప్పుడు, పండు రాలినప్పుడు, అమ్మ పిలుపు ఆత్మలోకి జొరబడినట్టు ఉంటుంది. అమ్మ పిలుపు ఆత్మలోకి జొరబడినట్టు ఉంటుంది. బిడ్డ కేక భవిష్యత్తును నిర్దేశించినట్టు ఉంటుంది. ప్రతి చోటా శబ్దమే, ప్రతి చోటా శబ్దమే. చెవి ఒగ్గినప్పుడు, మేను తాకినప్పుడు, నాలుక నాజూకు రుచి నిచ్చినప్పుడు, పంచేంద్రియాలు పరవశించినప్పుడు, పంచేంద్రియాలు పరవశించినప్పుడు వినిపించే శబ్దం ఈనాటిదా? ఇంతింతై వటుడింతై అన్నట్టుగా లోకాన్ని ఆక్రమించుకున్న శబ్దం. ఉరుములా, మెరుపులా, వానలా, వరదలా, ప్రకృతి రమణీయతలో మమేకమైన సంగీత స్వరరస జరిలా అల్లుకున్న శబ్దం. అనుభూతిలా శ్రవణేంద్రియాలను నిలువెల్లా అల్లుకున్న శబ్దం. మాటగా మారి, పాటగా జారి, ఆటగా ఆలింగనం చేసుకున్న శబ్దం. పురాణాలలో అశరీరవాణిలా ప్రచారం పొందిన శబ్దం. పురాణాలలో అశరీరవాణిలా ప్రచారం పొందిన శబ్దం. ఆకాశవాణి ప్రసారంగా మారిన మధుర క్షణానికి నేటికి 90 వసంతాలు. మధుర క్షణానికి నేటికి 90 వసంతాలు. మన పెద్దల గళం నుంచి పొంగి పొరలిన అమృతం మాట, సత్యం మాట. 1936లో అఖిల భారత ఆకాశవాణిగా, కళామ తల్లి కళల కాణాచిగా, కళల రూపసిగా, కవి కులాలంకారుల అలంకారంగా, కథల సేద్యంగా, సంగీత వాద్యంగా, సకల సాహిత్య సమ్మేళన నైవేద్యంగా, సకల సాహిత్య సమ్మేళన నైవేద్యంగా, శ్రోతల ముద్దు బిడ్డగా అలరారిన ఆకాశవాణి, అశరీరవాణి, తెలుగువాడి పంట పొలంగా, తెలుగు తల్లి ముద్దులా, నునులేత లావణ్య కన్యా రాశిలా, నునులేత లావణ్య కన్యా రాశిలా, సంక్రాంతి శోభల, ఉగాది పండగల, పల్లె పల్లెకి ప్రతి గడపకి వాయు తరంగాల విహంగాల కురంగాలలో రాజసంగా అడుగుపెట్టింది అశరీరవాణి అను ఆకాశవాణి. తెలుగు మాగాణిలో వాణీ వీణలా రాగాలు పోయింది, గానాలు వంపింది. తెలుగు మాగాణిలో వాణీ వీణలా రాగాలు పోయింది, గానాలు వంపింది. దేవులపల్లి, దాసరథి, బాలాంతరపు రజనీకాంతు, స్థానం నరసింహారావు, టంగుటూరి సూర్యకుమారి,
ఇంకా ఎంతో మంది సినిమా కళాకారుల వరకు కృష్ణదేవరాయల భువన విజయము మాదిరి ఆదరించిన ఆకాశవాణికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? కృష్ణదేవరాయల భువన విజయము మాదిరి ఆదరించిన ఆకాశవాణికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆసేతు హిమాచలంలో సప్త చేతనాలకు కొలువైన వెంకన్న సన్నిధిలో సప్త చేతనాలకు కొలువైన వెంకన్న సన్నిధిలో వెలుగొందిన తిరుపతి ఆకాశవాణి సుప్రభాతము, అన్నమయ్య కీర్తనల ప్రసార పరిమళముతో కీర్తి మూటగట్టుకున్న శబ్దవేది. సుప్రభాతము, అన్నమయ్య కీర్తనల ప్రసార పరిమళముతో కీర్తి మూటగట్టుకున్న శబ్దవేది తిరుపతి ఆకాశవాణి. సంగీత సాహిత్య సాంస్కృతిక ముప్పేట పరపతి మన తిరుపతి ఆకాశవాణి. నిండు నూరేళ్ల సంపూర్ణ జీవితానికి దశాబ్దపు దూరములో దశ దిశలలో దూసుకొస్తూ శతాబ్దాల శాశ్వత తత్వానికి చిరునామాగా నిలవబోతున్న మన తిరుపతి ఆకాశవాణి. అనురాగ సుధా సురుచిర అభిరుచి వందనం, అనురాగ సురచిర అభిరుచి నందనం. అలా మేఘాలలో అలరారుతున్న ఆకాశవాణికి ఆత్మీయ వందనం. అలా మేఘాలలో అలరారుతున్న ఆకాశవాణికి ఆత్మీయ వందనం. విశ్వనాథరెడ్డి గారు తమ కవితా గానంతో ఆకాశవాణిని వింటుంటే పంచేంద్రియాలు పరవశిస్తాయని తెలుపుతూ పండుగ వాతావరణాన్ని మనకు కళ్లకు కట్టినట్టు అభివర్ణించి ఆకాశవాణి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం అని చాలా చక్కగా అభిప్రాయపడ్డారు. మరో కవి శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు గారు తమ గళంతో కవితాగానం వినిపిస్తారు. అందరూ చక్కగా ఆస్వాదిద్దాం. 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి అఖిల భారత జనవాణి. ఆకాశవాణి అఖిల భారత జనవాణి. సామాజిక మాధ్యమ తొలి బోణి. బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది నినాదం. శ్రోతల మనసులు గెలవడమే ప్రధానం. బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది నినాదం. శ్రోతల మనసులు గెలవడమే ప్రధానం. ఏఐఆర్ ఎయిర్ అంటే ఆల్ ఇండియా రేడియో. ఏఐఆర్ ఎయిర్ అంటే ఆల్ ఇండియా రేడియో. ఎయిర్ అంటే గాలి. గాలిలో ప్రసరించే విషయ పరిజ్ఞానం గాలిలోని ప్రాణవాయువుతో సమానం. గాలిలో ప్రసరించే విషయ పరిజ్ఞానం గాలిలోని ప్రాణవాయువుతో సమానం. దేశవ్యాప్తంగా 590 కేంద్రాలు, 23 భాషలు, ప్రజారంజకమైన కార్యక్రమాలు. యువవాణి, జనవాణి, మన ఆకాశవాణి. యువవాణి, జనవాణి, మన ఆకాశవాణి. అద్దంకి మన్నారు వార్తలు ఆశగా ఎదురు చూసిన శ్రోతలు. అద్దంకి మన్నారు వార్తలు ఆశగా ఎదురు చూసిన శ్రోతలు. తింటూ వింటూ పాడి పంటలు, పనులు చేసుకుంటూ ఆనందించిన క్షణాలు. తింటూ వింటూ పాడి పంటలు, పనులు చేసుకుంటూ ఆనందించిన క్షణాలు. కర్ణాటక సంగీత కచేరీలు, కర్ణామృత ఆపాత మధుర స్మృతులు. కర్ణాటక సంగీత కచేరీలు, కర్ణామృత ఆపాత మధుర స్మృతులు. కథలు, కథానికలు, కవితలు, నాటకాలు. కథలు, కథానికలు, కవితలు, నాటకాలు. శాస్త్రీయ సంగీతం, సాహితీ భాషణం. ఢిల్లీ నుండి గల్లీ చేరిన జాతీయ వార్తలు. ఢిల్లీ నుండి గల్లీ చేరిన జాతీయ వార్తలు. శ్రోతలు కోరిన పాటలు, ఉత్తరాలకు జవాబులు. శ్రోతలు కోరిన పాటలు, ఉత్తరాలకు జవాబులు. గడప గడపకు చేరిన కడప ప్రసారవాణి. గడప గడపకు చేరిన కడప ప్రసారవాణి. పరపతిని పెంచిన తిరుపతి ఆకాశవాణి. పరపతిని పెంచిన తిరుపతి ఆకాశవాణి. కథలు, కథానికలు, ఏకపాత్రాభినయాలు, సినీ గేయ భావలహరి. ఉర్రూతులొగించిన బాలానందం. మా పందిరి కింద వెదురుకు వేలాడిన బుల్లి రేడియో. మా పందిరి కింద వెదురుకు వేలాడిన బుల్లి రేడియో. మనుషుల్ని, వారి మనసుల్ని కట్టిపడేసిన ఆడియో. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంటిల్లిపాదికి నింపింది ఆనందం. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంటిల్లిపాదికి నింపింది ఆనందం. మార్చేసింది మా కలల జీవితం. మధురాంతకం రాజారాం కథలు, పులికంటి కృష్ణారెడ్డి కథానికలు. మధురాంతకం రాజారాం కథలు, పులికంటి కృష్ణారెడ్డి కథానికలు. సంక్షిప్త సినిమా సమీక్ష, పరభాషా పరిచయం. సంక్షిప్త సినిమా సమీక్ష, పరభాషా పరిచయం. ఆనాడు ఆకాశవాణి వింటే కాలం ఇట్టే కరిగిపోయేది. కాలంతో పాటు పనులు తరిగిపోయేవి. ఆనాడు ఆకాశవాణి వింటే కాలం ఇట్టే కరిగిపోయేది. కాలంతో పాటు పనులు తరిగిపోయేవి. జాతీయ సమైక్యత సాధనే విధానం. జాతీయ సమైక్యత సాధనే విధానం.
శ్రోతల్ని రంజింపజేయడమే ప్రధానం. ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక సాంప్రదాయ వారధి. ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక సాంప్రదాయ వారధి, భాషా సాహిత్య రథ సారథి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తి. దశ దిశంతాలు వెదజల్లెను ఆకాశవాణి కీర్తి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తి. దశ దిశంతాలు వెదజల్లెను ఆకాశవాణి కీర్తి. శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు గారు అభినవ వేమన శతకరత్న బిరుదాంకితులు. వారు తమ గళంతో ఆకాశవాణి యొక్క అన్ని కార్యక్రమాలను, అంటే అలనాటి కార్యక్రమాలను, ఈనాడు మనం వింటున్న అన్ని కార్యక్రమాలను విశ్లేషిస్తూ భాష సాహిత్య వారధిగా ఆకాశవాణి ఉన్నదని చక్కగా అభివర్ణించారు. మరో కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు ఈ 90 వసంతాల ఆకాశవాణి కవి సమ్మేళన కార్యక్రమంలో తమ స్వర మాధుర్యాన్ని మనకు వినిపిస్తారు. కవితా శీర్షిక హృదయాకాశవాణి. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడుకూతలు. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడికూతలు. పొద్దు మొలవక ముందే పోటీ పడుతూ స్నేహగీతాలు వినిపించిన కాలం, జన హృదయాకాశంలో తీపి పలుకుల రేడియో చిలక, రివ్వురివ్వున ఎగరేసే జాతీయ పతాకం. అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు, అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు, అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు. ప్రపంచపు పుటల్ని దివిటీ పట్టి చదువుతూ చదువుతూ ప్రపంచపు అంచుల దాకా తిరిగి తిరిగి పదుగురి ఇళ్ల పంచన టంచనగావాలి. మంచి చెడులను వివరంగా చెప్పే మాటల మహారాణి, మమతల మాగాణి మన ఆకాశవాణి. హలాల రాజ్యంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పల్లెసీమల ముచ్చట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చెప్పట్లు. కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చెప్పట్లు. యుక్తిని నూరిపోసే సూక్తి ముక్తావలి, యుక్తిని నూరిపోసే సూక్తి ముక్తావలి. శ్రీ శక్తిని నిదురులేపు మహిళారంజని. మాట మాటకు నడుమ పాట పాటకు మధ్య లోకం మేలుకోరి ముద్దుగొల్పే పుటలెన్నో పూటలెన్నో. నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే, నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే కోటి కలల నాటికల పాఠాలెన్నో ఆలోచనల పాదుల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. అమ్మలు, అమ్మమ్మలు, పిన్నలు, పెద్దలు చెవులు చేటలు చేసుకుని వింటూ సేదతీరే సాయంత్రాల సందమామల సాక్షిగా జానపదాల సొగసు చమత్కారాల నవ్వుల్లో మురిసిపోయే సకల కలల తావు రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులేను ఇంటాడపడుచు మనసు, స్థాయి భేదం లేని సంచారుల సహవాసగాడు, సామాన్యుల చెలికాడు, రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య. రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులేను ఇంటాడపరుసు మనసు, స్థాయి భేదం లేని సంచారుల సావాసగాడు, సామాన్యుల చెలికాడు, రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య. ఒక్కో కార్యక్రమం ఒక్కో ఆణిముత్యం, దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతబాణి. దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతబాణి. మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం, మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం ఉల్లాసంగా ఉత్సాహంగా. ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం, ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం. ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా, ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా. శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు తీపి పలుకుల చిలుకనంటూ, కోకిల కంఠమంటూ, పాఠాలెన్నో నేర్పే మాటల గురువుగా, మహారాణిగా, మాటల మహారాణిగా, సామాన్యులకు చెలికాడుగా, ఆడపడుచులకు అక్కయ్యగా, అమృతవాణి, ఆకాశవాణి అంటూ మన ఆకాశవాణిని ఎంతో చక్కగా అభివర్ణించారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి ఆసూరి ఉషారాణి గారు తమ కవితను ఇప్పుడు వినిపిస్తారు. నా కవితా శీర్షిక
ఆకాశవాణి 90 వసంతాలు. 90 వసంతాల ప్రయాణం, కాలం చెవిలో మధుర గానమై నిలిచిన స్వరం. అదే మన ఆకాశవాణి. 90 వసంతాల ప్రయాణం, కాలం చెవిలో మధుర గానమై నిలిచిన స్వరం మన ఆకాశవాణి. పల్లె పొలాల నడుమ పగటి వెలుగులా పలికిన పలుకు, పేద మనసుల్లో ఆశల విత్తనాలు చల్లిన అమ్మ గొంతు ఆకాశవాణి. పల్లె పొలాల నడుమ పగటి వెలుగులా పలికిన పలుకు, పేద మనసుల్లో ఆశల విత్తనాలు చల్లిన అమ్మ గొంతు ఆకాశవాణి. వానచినుకుల రాగమై, వేకువజామున భక్తి గీతమై, సాయంత్రపు వార్తల వెలుగై ప్రతి ఇంటి ముంగిట నిలిచింది. వానచినుకుల రాగమై, వేకువజామున భక్తి గీతమై, సాయంత్రపు వార్తల వెలుగై ప్రతి ఇంటి ముంగిట నిలిచింది. ఎన్నో తరాల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన మధుర సంగీతం. ఎన్నో తరాల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన మధుర సంగీతం. ఎన్నో కళాకారుల కలలకు దారి చూపిన తొలి వేదిక. ఎన్నో కళాకారుల కలలకు దారి చూపిన తొలి వేదిక. పాటకు ప్రాణం పోసింది, పద్యానికి పరిమళం అద్దింది, రైతు చెమటకు విలువ నేర్పింది, దేశభక్తికి జ్వాల రేపింది. యుద్ధవేళ ధైర్యమై, విపత్తువేళ భరోసా అయి, ఒంటరి హృదయాలకు స్నేహ స్వరమై చేరింది. ఒంటరి హృదయాలకు స్నేహ స్వరమై చేరింది. కాలం మారింది, సాంకేతిక గాలులు వేచాయి, కాని ఆకాశవాణి స్వరం మాత్రం ఇప్పటికీ మన హృదయాల్లో అదే ఆప్యాయతతో మార్మోగిపోతోంది. ఆకాశవాణి స్వరం మాత్రం ఇప్పటికీ మన హృదయాల్లో అదే ఆప్యాయతతో మార్మ్రోగిపోతోంది. 90 వసంతాలు పూర్తి చేసుకున్న తన ప్రయాణం ఇంకా యవ్వనమే. 90 వసంతాలు పూర్తి చేసుకున్న తన ప్రయాణం ఇంకా యవ్వనమే. తెలుగు భాష ఊపిరిగా, భారత సంస్కృతి ప్రతిధ్వనిగా ఇంకా ఎన్నో యుగాలు నిలవాలి. 90 వసంతాలు పూర్తి చేసుకున్న తన ప్రయాణం ఇంకా యవ్వనమే. తెలుగు భాష ఊపిరిగా, భారత సంస్కృతి ప్రతిధ్వనిగా ఇంకా ఎన్నో యుగాలు నిలవాలి. ఆకాశాన్నంటే పేరు నీది, మనసులను కలిపే మాధుర్యం నీది, జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే అమరస్వరం మన ఆకాశవాణి. ఆకాశాన్నంటే పేరు నీది, మనసులను కలిపే మాధుర్యం నీది, జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే అమరస్వరం మన ఆకాశవాణి. ఈ కార్యక్రమంలో చివరగా శ్రీమతి ఆసూరి ఉషారాణి గారు తమ కవితను అద్భుతంగా వినిపించారు. పల్లెలోని పొలంలా, అమ్మ గొంతులా కళాకారులకు, కళలకు అండగా ఉన్న ఆకాశవాణి పాటకు, పద్యానికి ప్రాణం పోసిందని చెప్పి గొప్పగా తమ కవితలో చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఆకాశవాణి కళామ తల్లి సేవలో నిరంతరం వెలుగులు నింపుతున్న జ్ఞానవాణి. కళలను కాపాడుతూ, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆకాశవాణి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతమంది కవులు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి తమ అమూల్యమైన కవితలను చదివి వినిపించారు. అందరికీ ధన్యవాదములు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ కవి సమ్మేళనం వింటున్న శ్రోతలందరికీ మరోసారి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.